హాయ్! నో మైదా, నో జంక్. హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దామా ఈరోజు? చాలా సింపుల్ అండి. మూంగ్ దాల్ అదే అండి పెసరపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలా నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. నేనైతే ఈ గ్లాస్‌తో గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను. ఇందులో 3 పచ్చిమిర్చి వేసుకోండి. చిన్న అల్లం ముక్క, కొంచెం జీరా వేసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా మనం గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని ఇలా తురుముకోండి. ఇలా తురుముకున్న పన్నీర్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. కొంచెం బ్యాటర్ తీసుకొని దాని మీద పెనం మీద చిల్లాలా వేసుకోండి. అదేనండి మనం ఊతప్పం వేసుకుంటాం కదా, ఆ సైజులో చిన్న చిన్నవన్నమాట. కొంచెం పైన ఇలా వేగిన తర్వాత దాని మీద మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పన్నీర్ స్టఫ్ని వేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదండి. వెంటనే మళ్ళీ టర్న్ చేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకొకటి కూడా వేసుకొని దాన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ఒక హై ప్రోటీన్ ఫుడ్, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, అలాగే మజిల్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. మనకున్న బిజీ మార్నింగ్లో ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి. ఈ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని మీరు రేపే ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్ళీ మళ్ళీ దీన్ని చేయమని మిమ్మల్ని అడుగుతారు. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.